గోశాలలో ఏం జరుగుతుందో చూపిస్తామంటే వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవాల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. సున్నితమైన అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మరోవైపు క్విడ్ ప్రోకోలో భాగంగా దాల్మియా సిమెంట్ నుంచి 720 కోట్ల హవాలా మార్గంలో జగన్ కి వచ్చాయని, అందుకే ఈడీ ఆస్తులు అటాచ్ చేస్తుందని అన్నారు సత్యకుమార్. నియోజకవర్గంలో ఒకే రోజు ఆర్డీఎస్ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది. మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజు గారి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా నవయుగ వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న కేబినెట్ లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే యువ నాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, దీంట్లో అందరూ కూడా అంటే రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తా అని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈరోజు తాగునీరు, సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడకశిర ప్రాంత ప్రజలు